హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు స్టూడెంట్స్ సైప్రస్కి వచ్చాక అసలు పర్ మంత్ ఎంత సంపాదిస్తారు, అసలు మన ఖర్చు కానీ అన్ని బోను ఎంత మిగులుతాయి అనేది మన ఈ వీడియో అండి. చాలామంది సైప్రస్ కంట్రీలో నెలకు 3 లక్షలు సంపాదిస్తారని కొంతమంది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అదంతా అబద్ధం అండి. అసలుగా పర్ మంత్కి 3 lakhs సంపాదిస్తే మనం 1 yearకి 36 lakhs అనేది ఎర్న్ చేయొచ్చు. అదే మన సైప్రస్ వీసా అయితే 5 years ఉంటుంది. 5 years అంటే మనం 5 yearsలో పర్ మంత్కి 3 lakhs చొప్పున సంపాదించుకున్న 1,80 lakhs అనేది ఎర్న్ చేయొచ్చు. అది పాసిబులా కాదా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. అసలు మన స్టూడెంట్స్ ఇక్కడ వచ్చాక మనం జాబ్ చేసుకుంటా, స్టడీ చేసుకుంటా, మన జాబ్ కొంచెం స్టడీ మన పార్ట్ టైమ్స్ కానీ ఫుల్ టైం కానీ అవి చేసుకుంటా మనం అనే అమౌంట్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. అది కూడా మన లివింగ్స్ బట్టి, మనం ఉండే రూమ్ రెంట్స్, మన పాకెట్ ఖర్చులకు కానీ అవన్నీ పోను మనకి ఎంత మిగులుతాయని నేను చెప్తాను. ఆ స్టూడెంట్స్ అనేది ఇక్కడ మన ఏ జాబ్ చేసినా 1 dayకి పర్ డేకి ఒక 70 నుంచి 80 euros అయితే ఎర్న్ చేయొచ్చు పాసిబుల్గా అయితే. అవి కూడా కాని రోజుల్లో కూడా మనం చేసేది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ 99% అందరూ డెలివరీ జాబ్సే చేస్తారు. ఈ డెలివరీ జాబ్ చేసుకుంటా మన వెహికల్స్ కానివ్వండి, మన రూమ్ రెంట్స్ అన్నీ తీసుకుంటా మిగతా డబ్బులతోనే మనం ఇంటికి పంపించడానికి చేస్తాం. కాబట్టి అసలు పర్ డే మనం అసలు ఎంత సంపాదిస్తే 3 lakhs అవుతుంది పర్ మంత్ కానీ చూద్దాం. మనం ఈ రోజులో అయితే మన 1 euro వచ్చేసి మన ఇండియా కరెన్సీలో ఇలా 89 rupees అయితే ఉంది. మనం 3 lakhs సంపాదించాలంటే పర్ డే 120 euros అయితే ఎర్న్ చేయాలి. ఆ 120 euros అయితే ఎర్న్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా కష్టం అండి. అది పాసిబుల్ అసలు కాదు, అది పాసిబుల్ కాదు. అది మన వాళ్ళు ఏజెంట్స్ కొంతమంది స్టూడెంట్స్కి అంటున్నారు 3 lakhs సంపాదించవచ్చు అని. మీరైతే అవన్నీ నమ్మబాకండి, ఎంత ఫేక్ న్యూస్. మనం డైలీ 70 euro చేసుకున్న పర్ మంత్కి 30 daysకి 2,100 అయితే ఎర్న్ చేయొచ్చు euros అయితే. దాంట్లో మన రూమ్ రెంట్స్ 250 అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఒక 100 euros అయితే మన గ్రాసరీకి కానివ్వండి, మన పర్సనల్కి కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. 250 అయితే మన బైక్ రెంట్కి కానీ, మన ఓన్ బైక్ తీసుకున్నా మన ఓన్ బైక్ కొంచెం రిపేర్కి కానీ, ఆయిల్ చేంజ్కి కానీ దీనికి వెళ్ళిపోతుంది. పర్ మంత్కి అయితే మనకు 150 నుంచి 200 పెట్రోల్ అయితే మనకి బండికి వెహికల్కి అయితే అవసరం అవుతుంది. అండ్ మనం చేసే జాబ్కి ఒక 250 దాకా పే చేసేది అవుతుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ టైప్లో అది పే చేసేది అయిపోతుంది. మనం చేసే డబ్బుల్లో ఇవన్నీ పోను పర్ మంత్కి మనకి మినిమంగా మిగిలితే 1 lakh నుంచి 1,20,000 దాకా అయితే ఎర్న్ చేయొచ్చు. అది కూడా మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 10-11 దాకా చేస్తే, దీనికి సండే మండే అని లీవ్ ఏది తీసుకోకుండా 31 days మన మంత్కి 30 daysలో 30 days కంటిన్యూగా చేస్తే ఆ ఎర్న్ అనేది చేయడం జరుగుతుంది. కాదు బ్రో మీరు చెప్పేదంతా అబద్ధం, మేము ఏజెంట్లు చెప్పేదే నమ్ముతాం అంటే అది మీ ఇష్టం అండి, నేను కాదనట్లేదు. కాకపోతే మనం రేపు రీసెంట్గా 2 days నుంచి అయితే మనం డెలివరీ జాబ్స్ ఎలా చేయాలి, అసలు ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది మనం తీస్తున్నాం. వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. పర్ డేకి ప్రతి ఒక్క రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కానీ, సైప్రస్కి రావాలనుకునే వాళ్ళు కానీ, వచ్చేవాళ్ళు కానీ మన వీడియోస్ అయితే చూడండి. ఎవరు తొందరపడి ఏజెంట్ల కాడైతే మోసపోబాకండి, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు 3 lakhs 4 lakhs పర్ మంత్ అనేది మొత్తం అబద్ధం. మనకి ఇక్కడ ఖర్చు అనేది ఎలా ఉంటుందో మనం సంపాదించేది కూడా అలానే ఉంటుంది. మన ఖర్చు 10 రూపాయలు ఉంటే సంపాదించేది 100 రూపాయలు ఎప్పుడు ఉండదండి. మన రోజుకి ఒక 70 euros మాత్రమే ఎర్న్ చేస్తాం. కాదు బ్రో నేను ఎక్కువనే చేస్తాం, 100-200 చేస్తే, మీరు ఎవరైనా లోకల్లో ఎవరైనా సైప్రస్లో ఉండేవాళ్ళు ఎవరైనా పర్ డేకి 120-100 euros పర్ డే సంపాదించే వాళ్ళు ఎవరైతే నాకు కామెంట్ చేయండి. ఎవ్వరు లేరు, ఎందుకంటే మేము కూడా 2 years నుంచి ఇదే పని చేస్తున్నాం. మేము 2 years నుంచి డెలివరీ జాబ్స్ చేస్తున్నాం. కాబట్టి లేదు అనేది నమ్మబాకండి. అసలు 2 నుంచి 3 lakhs అనేది అంత ఫేకు. మీకు ఒకటి ఇంకోటి ఏంటంటే, మన ఇక్కడ ఉన్న తెలుగు స్టూడెంట్స్తో మనం కలిసి అసలు వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్కి, ఆ లివింగ్స్ కానీ ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉందో కూడా నేను రికార్డ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగిద్దండి. అప్పుడు దాకా అయితే 2-3 daysలో అయితే వెయిట్ చేయండి. 100% నేను ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి.